బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్లోని కోటిలో జరిగిన కాల్పుల కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. దుండగుల్ని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు 5 ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. ఈ దోపిడీ వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్లు దర్యాప్తులో తేలుతోంది. రైట్, ఇవాళ ఉదయం ఒక వ్యక్తి పైన కాల్పులకు తెగబడ్డారు కొంతమంది దుండగులు. ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ మిషన్లో 6 లక్షల రూపాయల డబ్బులు డిపాజిట్ చేయడం కోసం వెళ్ళినటువంటి ఒక వ్యక్తి పైన దుండగులు కాల్పులు జరిపారు. అక్కడి నుంచి 6 లక్షల రూపాయలు కొట్టేసి పారిపోయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు అక్కడ ఒక బైక్ పైన, ఒక స్కూటీ పైన 2 వ్యక్తుల చేతిలో గన్ కూడా కనిపిస్తోంది. వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి చేతిలో రైట్ హ్యాండ్లో గన్ మనకు కనిపిస్తుంది. ఆ గన్తో షూట్ చేశారు. గన్తో షూట్ చేసి రిన్షాద్ అనేటువంటి వ్యక్తిని గన్తో షూట్ చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయబోతున్నటువంటి 6 లక్షల రూపాయల బ్యాగును పట్టుకొని పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. చాలా ఫాస్ట్గా వాళ్ళు పారిపోతున్నారు. ఒక స్కూటీ పైన 2 వ్యక్తులు చాలా ఫాస్ట్గా పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు చూపిస్తుంది. ఇవాళ ఉదయం 7 గంటల సమయంలో ఒక వ్యక్తి రిన్షద్ అనేటువంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి ఆ 6 లక్షల రూపాయలని క్యాష్ డిపాజిట్ మిషన్లో CDMSలో డిపాజిట్ చేయడం కోసంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ మనకు 3 వ్యక్తులు కనిపిస్తున్నారు. దాంట్లో ప్రస్తుతానికి 2 అయితే బైక్ పైన పారిపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. సో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు మీకు చూపిస్తోంది. 2 పారిపోయేటువంటి దృశ్యాలు మీకు చూపిస్తోంది. ఒక వ్యక్తి చేతిలో, వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి చేతిలో ఒక తుపాకీ ఉంది, ఆ గన్ ఉంది. ఆ గన్తో ఆ వ్యక్తి పైన కాల్పులు జరిపి ఆ వ్యక్తి డిపాజిట్ చేసేటువంటి డబ్బులతో పరారైపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. హైదరాబాద్లోని కోటిలో జరిగిన కాల్పుల కేసును పోలీసులు సవాల్గా తీసుకున్నారు. దుండగుల్ని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు 5 ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. ఈ దోపిడీ వెనుక పక్కా ప్లాన్ ఉన్నట్టు దర్యాప్తులో తేలుతోంది. ఉదయం 7 గంటలకు ఈ కాల్పులు జరిగాయి. అంటే ఉదయం 7 గంటల కంటే సహజంగా ఎవరు ఉండరు కాబట్టి లోపలికి వెళ్ళి ఆ క్యాష్ డిపాజిట్ చేయొచ్చు అన్నటువంటి దాంట్లో ఆ సమయాన్ని తను ఎంచుకున్నాడు. సో ఉదయం 7 గంటల మామూలు జనరల్ టైంలో వెళ్తే కొంతమంది కస్టమర్స్ ఉంటారు కాబట్టి అన్ని లక్షల డబ్బుని డిపాజిట్ చేయడం కొంచెం టైం పడుతుంది కాబట్టి ఉదయం 7 గంటలకే వెళ్ళి డబ్బును డిపాజిట్ చేసే ఉద్దేశంతో రిన్షాద్, కేరళకు చెందినటువంటి రిన్షాద్ నాంపల్లిలో బట్టల వ్యాపారం చేస్తున్నారు. ప్రతిరోజులాగే నగదు డిపాజిట్ చేసేందుకు ఉదయం 7 గంటలకే అక్కడికి వెళ్ళాడు. SBI మెయిన్ బ్రాంచ్ వద్దకు చేరుకున్నాడు ఆయన. సో SBI మెయిన్ బ్రాంచ్ ఉంటుంది కోటిలో, అక్కడ డిపాజిట్ మిషన్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి ఆయన బట్టల వ్యాపారం చేస్తున్నారు కాబట్టి రెగ్యులర్గా ఆ క్యాష్ డిపాజిట్ చేయడం అనేది రెగ్యులర్గా చేస్తూ ఉంటాడు. సో మరి దీన్ని గమనించినటువంటి దుండగులు 7 గంటలకే తను ఆ క్యాష్ బ్యాగ్ తీసుకొని CDM అంటే క్యాష్ డిపాజిట్ మిషన్ దగ్గరికి, ATM దగ్గరికి చేరుకోగానే తన పైన కాల్పులు జరిపి ఆ బ్యాగుతో, ఆ నగదు ఉన్నటువంటి బ్యాగుతో పరారైపోయాడు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. ఉదయం 7 గంటలకు SBI మెయిన్ బ్రాంచ్ వద్దకు చేరుకోగా అప్పటికే అక్కడ మాటు వేసినటువంటి 2 వ్యక్తులు అతన్ని చుట్టుముట్టారు. ముందుగా బెదిరించి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే రిన్షద్ వారిని ప్రతిఘటించాడు. సో దీంతో దుండగులు ఏమాత్రం కనికరం లేకుండా గన్తో కాలుపైన కాల్పులు జరిపారు. రిన్షద్ కింద పడిపోగానే అతడి వద్ద ఉన్న క్యాష్ తీసుకొని బాధితుడి బైక్ పైనే నిందితులు అక్కడి నుంచి పరారైపోయినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు విజువల్స్ చూస్తున్నారు. తుపాకీతో ఒక వ్యక్తి పైన కాల్పులు జరిపి, రిన్షాద్ అనేటువంటి వ్యక్తి పైన కాల్పులు జరిపి తన వద్దనున్నటువంటి 6 లక్షల రూపాయల నగదును లాక్కొని అదే బైక్ పైన, ఎవరైతే బాధితుడున్నాడో రిన్షాద్ తన బైకే అని చెప్తున్నారు, ఆ బైక్ పైనే వాళ్ళిద్దరూ పారిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. చూడొచ్చు అక్కడ రైట్ సైడ్ చేతిలో ఆ రౌండ్ సర్కిల్లో తుపాకీ మనకు కనిపిస్తోంది. తుపాకీతో కాల్పులు జరిపి ఆ 2 దుండగులు అక్కడి నుంచి చాలా వేగంగా పారిపోతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. అక్కడ ఎంత హడావిడిగా వాళ్ళు, చాలా ఆదరబాదరగా హడావిడిగా వాళ్ళు అక్కడి నుంచి చాలా వేగంగా పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆ స్కూటీ మనకు క్లియర్గా కనిపిస్తోంది. స్కూటీ పైన 2 వ్యక్తులు ఉన్నారు. ఆ రౌండ్ సర్కిల్లో ఆ కుడి చేతిలో ఒక గన్ను కూడా మనకు కనిపిస్తోంది. ఆ గన్తో బెదిరించి, గన్తో కాల్పులు జరిపి
ఆ డబ్బులు ఉన్నటువంటి ఆ బ్యాగ్తో పరారైపోతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా. రైట్, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూస్తున్నాం. ఒక వ్యక్తి అక్కడ గమనిస్తూ ఉన్నాడు, గమనించిన తర్వాత మొత్తం ఇద్దరైతే మనకు స్కూటీ పైన పారిపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సో వాళ్ళిద్దరే తన పైన కాల్పులు జరిపారు. రిచర్డ్ అనేటువంటి వ్యక్తి పైన కాల్పులు జరిపి ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బు బ్యాగుతో పరారైపోయారు. మనం చూడొచ్చు, ముందుగా తను లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ కాసేపు తచ్చాడారు, కాసేపు అక్కడ తిరిగారు, పూర్తిగా గమనించారు. మనం చూడొచ్చు అక్కడ రోడ్డు పైన ఆల్రెడీ వెహికల్స్ పోతున్నాయి. ఆల్రెడీ మార్నింగ్ 7 o'clock అంటే అక్కడ ఆటోలు వెళ్తున్నాయి, బైకులు వెళ్తున్నాయి, బస్సులు వెళ్తున్నాయి. సో సహజంగా మార్నింగ్ 7 o'clock నుంచే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళేవారు అక్కడ రోడ్డు పైన సంచరిస్తూనే ఉన్నారు. సో అక్కడ ముందు లోపలికి వెళ్ళాడు రిన్షద్ అనేటువంటి వ్యక్తి, లోపలికి వెళ్ళాడు. ఆయన కేరళకు చెందినటువంటి వ్యక్తి అని చెబుతున్నారు. అక్కడ నాంపల్లిలో బట్టల వ్యాపారం చేస్తున్నాడని చెబుతున్నారు. కాబట్టి బట్టల వ్యాపారం కాబట్టి సహజంగానే రెగ్యులర్గా ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే రెగ్యులర్గా క్యాష్ డిపాజిట్ చేసిన విధంగానే ఇవాళ కూడా ఉదయం 7 గంటలకే అక్కడికి చేరుకున్నాడు. మనం చూస్తున్నాం సీన్ 1, సీన్ 2 మనం చూస్తున్నాం. సీన్ 1లో వాళ్ళిద్దరు అక్కడ గమనిస్తున్నారు. తను లోపలికి వెళ్ళేదాన్ని బట్టి గమనిస్తున్నారు. లోపలికి సిడిఎంలోకి అంటే ఏటీఎంలో ఉంటుంది, క్యాష్ డిపాజిట్ మిషన్స్ ఉంటాయి. సో ఆ క్యాష్ డిపాజిట్ మిషన్స్లోనే ఇప్పుడు డైరెక్ట్గా క్యాష్ డిపాజిట్ చేసుకోవచ్చు, అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ క్యాష్ డిపాజిట్ మిషన్లో తన దగ్గర ఉన్నటువంటి డబ్బులను డిపాజిట్ చేయడం కోసం ఆయన లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం చూస్తున్నాం ఇద్దరు లోపలికి వెళ్తున్నారు ఇద్దరు. సీన్ 1లో లోపలికి వెళ్ళి ముందుగా గన్ను పెట్టి బెదిరించారు. కానీ తను ప్రతిఘటించడంతో ఇంకా ఏమాత్రం కనికరం లేకుండా కాల్పులు జరపగానే తను కింద పడిపోగానే తన బ్యాగు, డబ్బులతో ఉన్నటువంటి బ్యాగు తీసుకొని ఇద్దరు వ్యక్తులు పరారైపోతున్నటువంటి సీన్ మనం చూడొచ్చు. సీన్ 2లో రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం. సీన్ 2లో దోపిడీ అండ్ పరారీ. సీన్ 1లో రెక్కీ నిర్వహిస్తున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా వస్తున్నారా లేదా అక్కడ సిచ్యువేషన్ అనేది ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు దాడికి ప్రయత్నిస్తున్నారు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళాడు అని నిర్ధారించుకున్న తర్వాత ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఏటీఎం లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ సీన్ 1లో మనం చూస్తున్నాం. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. రెక్కీ చాలా పకడ్బందీగా నిర్వహించారు. మరి రెక్కీ నిర్వహించిన వాళ్ళు ఎవరు అంటే రోజు తను డబ్బులు వేస్తాడు అని తెలిసిన వ్యక్తులేనా, తనను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు, ఎప్పటి నుంచి తన పైన రెక్కీ నిర్వహిస్తున్నారు అనేది పోలీసులు ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. సో మనం చూడొచ్చు సీన్ 1, సీన్ 2 మనం చూస్తున్నాం. సీన్ 1లో రెక్కీ నిర్వహిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఉదయం 7 గంటలకే అక్కడికి చేరుకున్నారు. అంటే తను డబ్బులు పట్టుకొని వచ్చి ఏటీఎంలోకి వెళ్ళిన మరుక్షణమే ఇద్దరు అక్కడ ఉన్నారా, లేదంటే అక్కడికి వస్తాడు అని తెలుసుకొని ముందే అక్కడ కాపు కాసారా, లేదంటే తన వెనకాలే ఫాలో అయ్యి మరీ అక్కడికి వచ్చారా అనేది ఇప్పుడు పోలీసుల ఎంక్వైరీలో తేలాల్సినటువంటి అంశం. మనం చూస్తున్నాం అతను లోపలికి వెళ్ళిన తర్వాత సీన్ 1లో మనం చూస్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రెక్కీ నిర్వహిస్తున్నారు. లోపలికి వెళ్ళాడు అని నిర్ధారించుకున్న తర్వాత ఇక ఇద్దరు నేరుగా ఏటీఎం లోపలికి వెళ్ళారు, క్యాష్ డిపాజిట్ మిషన్ దగ్గరికి వెళ్ళారు. అది సీన్ 1. ఇక సీన్ 2లో మనం చూస్తున్నాం వాళ్ళిద్దరూ లోపల ఆల్రెడీ తనతో కాల్పులు జరిపారు, తనతో ప్రతిఘటించారు, మాట్లాడారు. తను ప్రతిఘటించడంతో కాల్పులు జరిపి వెంటనే ఆ చెక్స్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి చేతిలో మనం గన్ చూడొచ్చు. ఆ స్కూటీ పైన వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తి చేతిలో రైట్ సైడ్ హ్యాండ్లో తుపాకీ మనకు కనిపిస్తుంది. ఆ తుపాకీతో కాల్పులు జరిపి ఆ బ్లాక్ బ్యాగ్ ఉంది, ఆ బ్లాక్ బ్యాగ్లో డబ్బులతో వాళ్ళు పారిపోతున్నటువంటి విజువల్స్ చాలా క్లియర్గా రికార్డ్ అయ్యాయి సీసీటీవీ కెమెరాల్లో. ఆ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి సాగర్ ఘటనా స్థలం దగ్గర ఉన్నారు, మరింత సమాచారం ఇస్తారు. సాగర్, చాలా క్లియర్గా మనకు కనిపిస్తోంది సీన్ 1, సీన్ 2 మనం చూపిస్తున్నాము బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రేక్షకులకి.
రెక్కి నిర్వహించారు. రెక్కి నిర్వహించిన తర్వాత లోపలికి వెళ్ళాడు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళినటువంటి విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తర్వాత తన పైన కాల్పులు జరిపి చాలా హడావిడిగా వాళ్ళిద్దరూ ఆ బైక్ పైన పారిపోయిన విజువల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. సో పోలీసులకు ఇవి ఎంత కీలకంగా మారాయి, సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్ ఇంకా ఏమైనా ఆధారాలు సేకరించగలిగారా, వాళ్ళు ఏ మార్గం గుండా పరారినట్టుగా తెలుస్తోంది. కోటి దోపిడీ కేసులో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే దుండగులు బాధితుడు రిన్షద్కి సంబంధించినటువంటి యాక్టివా పైనే పరారైనట్లు కూడా గుర్తించారు. సీసీ కెమెరాలో ఇవన్నీ కూడా క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. ఇక్కడ నుంచి నేరుగా కాచిగూడ రైల్వే స్టేషన్ కి వెళ్లారు. అక్కడి నుంచి ఎటు వెళ్లారు అనేది కూడా పోలీసులు ఇంకా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయింది, మనం చూడొచ్చు. కోటి ఏదైతే దోపిడీ జరిగినటువంటి పక్కనే ఏటీఎం వద్ద ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఇవన్నీ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సో మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూపిస్తున్నటువంటి సీసీ ఫుటేజ్ కూడా ఇదే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు దీని ఆధారంగానే కీలకంగా దుండగులకు సంబంధించినటువంటి ఆనవాళ్లు గుర్తించారు. ఒకసారి మీకు సీన్ టు సీన్ ఎలా జరిగిందనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. ఇదే తరహాలోని యాక్టివాలో రిన్షద్ ఈ తరహా బ్యాగ్ లోనే 6 లక్షల రూపాయలను డిపాజిట్ చేయడానికి రెగ్యులర్ లాగానే వచ్చాడు. సో ఎలా వచ్చాడు, ఎలా అక్కడికి వెళ్ళాడు అనేది కూడా మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేశాను. యాక్టివా జనరల్ గానే రెగ్యులర్ గా వచ్చే మాదిరిగానే యాక్టివా పైన ఎగ్జాక్ట్లీ ఏటీఎం మనం చూడొచ్చు విజువల్స్ లో. ఏటీఎం కి సంబంధించినటువంటి పక్కనే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇక్కడ పార్క్ చేశాడు. సో ఇక్కడ పార్క్ చేసిన వెంటనే తాను బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నంలోనే ఇద్దరు దుండగులు ఇక్కడి నుంచి వచ్చారు. ఎగ్జాక్ట్లీ బస్ స్టాప్ పక్కనే మనం సీసీ కెమెరాల్లో చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. వైట్ కలర్ ఫుల్ హ్యాండ్ టీ షర్ట్ తో ఉన్నటువంటి వ్యక్తి, మరో వ్యక్తి చెక్స్ తో ఉన్నటువంటి వ్యక్తి వద్ద వెపన్ ఉంది. సో ఇద్దరు దుండగులు ఇక్కడి నుంచి వచ్చారు. మాస్కులు క్యాప్లు సరి చేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చారు. యాక్టివా పైన ఇక్కడ రిన్షద్ తన బ్యాగ్ 6 లక్షల నగదు ఉన్నటువంటి బ్యాగ్ ని తీసుకొని లోపలికి వెళ్లే ప్రయత్నంలోనే ఇద్దరు దుండగులు అడ్డగించారు. ఇక్కడ కొంత పెనుగులాట జరిగింది వారిద్దరికి మధ్య. యాక్టివా బండిని పార్క్ చేసిన వెంటనే కూడా బాధితుడిపైన ఇద్దరు దుండగులు అటాక్ చేశారు. సో ఇక్కడి నుంచి వారు తీసుకొని వెళ్తున్న క్రమంలో బ్యాగ్ ని ఇవ్వని నేపథ్యంలోనే ఇద్దరు దుండగుల్లో చెక్ షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి చేతిలో వెపన్ కూడా మనకు కనిపిస్తుంది. ఆ వెపన్ తో ఎగ్జాక్ట్లీ రైట్ కాలుకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ రిన్షద్ కి కాల్పులు జరిపాడు. రిన్షద్ ఇక్కడ వరకు వచ్చి వాళ్ళతో కొంత ఆపే ప్రయత్నం చేశారు, వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ వాళ్ళు కాల్పులు జరపడంతో వెంటనే ఇక్కడ పక్కకి వచ్చి ఆయన గాయాలతో అక్కడే నిల్చొని ఉన్నాడు. వెంటనే ఈ బ్యాగ్ వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఈ తరహా బ్యాగ్ ని వేసుకొని గన్నుతో ఈ విధంగా చూపిస్తూ ఆయన ఇద్దరు దుండగులు కూడా బండి ఎక్కి ఇక్కడి నుంచి పరారయ్యారు. సో ఇది ఎగ్జాక్ట్లీ ఇక్కడ జరిగినటువంటి ఘటన. మనకు సీసీ కెమెరాల్లో కూడా క్లియర్ గా ఈ విషయాలన్నీ క్లియర్ గా మనకు కనిపిస్తున్నాయి. సో ఇదే తరహాలో ఉన్నటువంటి యాక్టివాని దుండగులు ఈ తరహా యాక్టివాని తీసుకొని బాధితులకు సంబంధించినటువంటి యాక్టివాని తీసుకొని ఇక్కడి నుంచి పరారయ్యారు. దాదాపు నాంపల్లి జన్నత్ అపార్ట్మెంట్ నుంచి కూడా ఈ దుండగులు ఫాలో అయినట్లు కూడా గుర్తించారు. ఇదే తరహాలో ఉన్నటువంటి యాక్టివాని దుండగులు తీసుకొని వెళ్లి పరారయ్యారు. అయితే ఇక్కడి నుంచి దాదాపు 200 సీసీ కెమెరాలను ఇప్పటివరకు పోలీసులు పరిశీలించారు. సెంట్రల్ జోన్ డీసీపీ ఆధ్వర్యంలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి నియర్ బై రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్, ఇక్కడి నుంచి నేరుగా వాళ్ళు కోటి మీదుగా, మనం కోటి ఎగ్జాక్ట్లీ చౌరస్తా ఉంటుంది. సో కోటి నుంచి లెఫ్ట్ గల్లీలోకి వెళ్తే కాచిగూడ చౌరస్తా వస్తుంది. మహేశ్వరి పరమేశ్వరి చౌరస్తా నుంచి స్టేట్ వెళ్తే కాచిగూడ రైల్వే స్టేషన్ వస్తుంది. సో ఇక్కడి నుంచి దుండగులు వేరే రైలు మార్గం ద్వారా పరారీ కావడానికి కొంత ప్లాన్ చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఇక్కడి నుంచి నేరుగా కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ యాక్టివాని వదిలేసి దుండగులు 6 లక్షలు ఉన్నటువంటి బ్యాగ్ తో పరారైనట్లు కూడా తెలుస్తుంది. సో ఇవన్నీ కూడా సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు దుండగులకు సంబంధించినటువంటి దృశ్యాలు సీసీ కెమెరాలో క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. ఇదే స్పాట్ లో మనం చూస్తున్నటువంటి పెనుగులాట జరిగింది, కాల్పులు జరిగాయి. 2 రౌండ్ల కాల్పులు జరిపారు. దుండగులు గన్ను చేతిలో పట్టుకొని బ్యాగ్ వెనుక వేసుకొని బాధితుడు తీసుకొచ్చినటువంటి యాక్టివా పైనే పరారైనటువంటి దృశ్యాలు పూర్తిగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 3.5 నిమిషాల సీసీ ఫుటేజ్ ని పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. సో ఈ సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మరి కాచిగూడ వరకు ఇప్పటికే గుర్తించినటువంటి పోలీసులు
కాచిగూడ నుంచి ఈ ఇద్దరు దుండగులు ఎటు పరారయ్యారు, ఎక్కడికి వెళ్లారు, రైలు మార్గం ద్వారా వెళ్లారా లేదంటే ఇతర రోడ్డు మార్గం ద్వారా ఎక్కడికైనా పరారయ్యా అన్న కోణంలో ఇంకా దర్యాప్తు జరుగుతుంది. రైల్వే స్టేషన్ లోపల ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఇప్పటికే పోలీసులు పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో దుండగులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాల ద్వారా ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు రిన్షద్ బాధితుడికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా మలేక్పేట్ యశోద ఆసుపత్రిలో పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. సో వారిని గుర్తిస్తున్నారా, తెలిసిన వాళ్ళేనా లేదంటే ఇతర ముఠాకు సంబంధించినటువంటి వ్యక్తుల అన్న కోణంలో అయితే పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. 5 ప్రత్యేక బృందాల ద్వారా గాలిస్తున్న నేపథ్యంలోనే త్వరలోనే ఇద్దరు దుండగులను పట్టుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారిగా ఈ ఘటన, కాల్పుల ఘటన అనేది హైదరాబాద్ లో కలకలం సృష్టించింది. సో సెంట్రల్ జోన్ పోలీసులు 5 ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ సాగర్. హైదరాబాద్లో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. కోటిలో ఎస్బీఐ ఏటీఎం దగ్గర ఒక వ్యక్తి క్యాష్ డిపాజిట్ చేయడానికి వెళ్ళినటువంటి రిన్షద్ అనే వ్యక్తి పైన కాల్పులు జరిపి ఇద్దరు దుండగులు అతని చేతిలో ఉన్నటువంటి క్యాష్ బ్యాగ్తో పరారయ్యారు. ఆ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన చాలా ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. ముందుగా రెక్కీ నిర్వహించి తన లోపలికి వెళ్ళాడని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెళ్ళి కాల్పులు జరిపి మరి బ్యాగుతో పరారైపోయారు. సో సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా వాళ్ళ విజువల్స్ రికార్డ్ అయ్యాయి కాబట్టి పోలీసులు ఆ దుండగుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 5 ప్రత్యేక బృందాలని నియమించి దుండగుల కోసం గాలిస్తున్నారు. ఇక ఈ ఘటనలో గాయపడినటువంటి రిన్షద్ అనే వ్యక్తి ప్రస్తుతం అయితే యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నాడు.